ఒక సినిమా కోసం పాట రూపుదిద్దుకోవడం అనేది అందరికీ తెలిసిన విషయం. కానీ పాట కోసం సినిమా తయారవడం అనేది చాలా అరుదైన విషయం. గతంలో స్వరాజ్యం మనలేని అనే ఒక అత్యద్భుతమైన పాట సిరివెన్నెల కలం నుంచి జాలువారగా ఆ పాటను చూసి ఇన్స్పైర్ అయిన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గాయం చిత్రాన్ని రూపొందించారు. మరి ఇప్పుడు తాజాగా జగమంతా ఒకే కుటుంబం అనే సిరివెన్నెల కలం నుంచి జాలువారిన ఆ పాటకు ఇన్స్పైర్ అయి ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ చక్రం చిత్రాన్ని రూపొందించారు. చక్రం చిత్రంలో అత్యద్భుతమైన 5 పాటలను రాసిన సిరివెన్నెల సీతారామ శాస్త్రిని ఈరోజు 24 ఫ్రేమ్స్ లో మనం కలుసుకోబోతున్నాం. కాకపోతే ఇక్కడ ఒక చిన్న మెలిక ఏంటంటే, ఎప్పుడు 24 ఫ్రేమ్స్ లో మేము ఇంటర్వ్యూ చేసే విధానాన్ని మార్చి ఆయన ప్రేమించే ఆయనకి శిష్య పరమాణువు యువ రచయిత చంద్రబోస్ ఆయన ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. శాస్త్రి గారు, నిన్న ఈవినింగ్ నాకు వంశీ గారు చక్రం సినిమాలోని పాటలన్నీ కూడా ఒకసారి ప్రివ్యూ చూశానండి. నాకు చూపించడం జరిగింది. అందులో నేను ఒక పాట రాశాను చిన్నపిల్లల మీద. ఆ పాట చూసి ఫస్ట్ నా పాట చూసిన తర్వాత శాస్త్రి గారి పాట చూడాలి ఆసక్తిగా వంశీ గారిని అంటే, వంశీ గారు తప్పకుండా చూడాలి, నువ్వు ఖచ్చితంగా చూడాలి ఈ పాటని అని చెప్పి, ఆ పాట గురించి నాకు ముందే తెలిసిందండి. బట్ చూస్తే ఇంకా పూర్తి స్థాయిలో ఆ ఆనందాన్ని అనుభవించవచ్చిన ఉద్దేశంతో ఫుల్గా చూశానండి ఆ పాట అంతా. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, సంసార సాగరం నాది, సన్యాసం శూన్యం నాది, కవినై కవితనై భార్యనై భర్తనై, మల్లెల దారిలో మంచు ఎడారిలో, పన్నీటి జయగీతాల కన్నీటి జలపాతాల, నాతో నేను అనుగమిస్తూ నాతో నేను రమిస్తూ, ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం, కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కన్యల్ని ఆడపిల్లల్ని. ఒకసారి విన్నాను, ఇప్పుడు వచ్చిన తర్వాత ఒకసారి స్క్రిప్ట్ మీ దగ్గర అలా చూశాను, అలా నోటికి వచ్చేంత అంత కంఠస్థంగా హృదయస్థం అయిపోయింది ఆ పాట. ఈ పాట నాకు వంశీ గారు ఈ ప్రోగ్రాం ముందు ఒక మాట చెప్పారు, గురుగారు ఈ పాట తన కోసం రాసుకున్నారు, పాట సినిమా కోసం రాయలేదు, ముందు ఎప్పటి నుండో పాట ఉంది గురుగారి దగ్గర, ఈ పాట నేను ఇవ్వమని చాలా బతిమాలను పోరాడాను, బట్ ససేమరో ఒప్పుకోలేదు. ఈ కథ విన్న తర్వాత ఆయన ఇవ్వడానికి ఒప్పుకున్నారు, కరెక్ట్ గా సూట్ అవుతుందనే ఉద్దేశంతో. ఈ పాటని మీరు దేనికి ఏ సంఘటనకు స్పందించి రాశారు, ఎప్పుడు ఎందుకు రాశారు తెలుసుకోవాలన్న కుతూహలంగా ఉందండి. ఇది దాదాపు 30 ఏళ్ళ కదా, 1977 నేను సినిమాలోకి రావటానికి దాదాపు 10 ఏళ్ల ముందర నా రచనా వ్యాసంగంలో భాగంగా రాసుకున్నాను. ఇవ్వను అనడానికి ప్రత్యేకమైన కారణం, ఎందుకంటే నా ప్రవృత్తి తర్వాత సినిమా వృత్తిగా మారింది. సినిమా పాటకి ఉండాల్సినటువంటి లిమిటేషన్స్ లేదా సినిమా పాట అనేటప్పటి దానికి ఇవ్వబడ్డ జనరల్లీ యాక్సెప్టెడ్ నిర్వచనాలు చాలా లోతైన విస్తృతమైనటువంటి భావం. అది సినిమా ద్వారా చెప్పడం కష్టం. అయితే చాలా మంది చాలా ఏళ్ళబట్టి వింటున్నారు ఈ పాట. పర్టికులర్లీ వంశీ ఈ పాటని ఎలాగైనా సినిమా తీయాలంటే ఎట్లా దాన్ని విజువలైజ్ చేయడం కష్టం, పాట గురించి వ్యాఖ్యానం చేయడానికి కాదు సినిమా ఉండేది, ఏం చేయాలి అనేది వద్దంటే ఈ కథ కోసం ఈ పాట కోసం సినిమాని ప్లాన్ చేశాను. చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, స్వరాజ్యం అవ్వలేని అన్న పాట కోసం రాము గారు గాయం తీశారు. అలాగే ఈ పాట కోసం సినిమా పుట్టినప్పుడు ఆ కథ తీసుకొచ్చి చెప్పినప్పుడు నేను చాలా అద్భుతత్వాన్ని ఫీల్ అయ్యాను. ఎందుకంటే భావాన్ని రూపంలో చూపించడం చాలా అది గొప్ప అద్భుతం. విజువలైజేషన్ చూపించడం నాకు ఈ పాట అతని సినిమాలో కనపడింది. యాక్చువల్గా సినిమాలో పాట కాదు, పాట కోసం సినిమా. సో ఆ పాటను దృష్టిలో పెట్టుకుని ఆ పాట వైపు నేను నడిపించడం అనేది ఈ సినిమా తాలూకు విశిష్టం. ఏ సంఘటనకి స్పందనగా మీరు ఈ పాట రాస్తారండి? సంఘటన అనే కంటే నేను అసలు యాక్చువల్గా అకేషన్ కి కవిత్వం రాస్తున్నాను ఇప్పుడు అనుకున్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గుండె స్పందించేటువంటి విషయాలు సాధారణంగా రవిగాంచన్ కవిగాంచన్ ఇట్లాంటి మాటలు వింటున్నప్పుడు ఆ రవికి కవికి ఉన్నటువంటి పోలికలు తేడాలు వీటికి సంబంధించి ఒక సిరీస్ ఆఫ్ సాంగ్స్ రాసుకుంటూ వెళ్ళాను. నేను ఎంతసేపు మానవీయత గురించి, మానవ సమాజం గురించి, మనిషితనం గురించి ఎక్కువ కన్సర్న్ ఫీల్ అవుతాను. ఆ కన్సర్న్లో రాసిన పాట.
దాన్ని అతను చిత్రంలో చూపించిన సంవిధానం అద్భుతంగా నచ్చింది. అంటే ఈ పాట వింటున్నప్పుడు నాకు ఫస్ట్ గా అనిపించింది అనుకుంది, మొట్టమొదటి వాక్యం ఆశావాదుని ప్రతిబింబిస్తూ, రెండవ వాక్యం కొంచెం ఏదో నిరాశగా, ఏదో బాధలో ఉన్నట్టుగా, ప్రతి వాక్యానికి మళ్ళీ ఇంకొక వాక్యం నిరాశగా ఉన్నట్టు, ఒక ఆశావాదం ఒకటి నిరాశావాదాన్ని అలా అనిపించిందండి. అది మీరు ఏ కోణంలో దాన్ని మీరు ఇది ఆశ నిరాశ వీటికి సంబంధించిన విషయం కానే కాదు యాక్చువల్గా. అందుకనే ఈ పాట తాలూకు ప్రతి పదాన్ని అర్థం చెప్పడం ప్రయత్నం చేయాలి. చేస్తేనే కానీ అసాధ్యంగా. ఇందులో ఆశ నిరాశ అని కాదు, మౌలికమైనటువంటి తత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు దానికి ఆశ నిరాశ అని ఉండవు. ఈ సినిమాలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి కుదరదు. సినిమాలో ఆ పాట రావటానికి ముందర ఒక 10 వాక్యాలు 10-15 వాక్యాల్లో అక్కడ చూపించడం జరిగింది. పరిపూర్ణంగా దీని అర్థం తెలిస్తే ఇందులో ఆశ నిరాశ లేదనే విషయం తెలుస్తుంది. ఇది ఎలా లీడ్ చేస్తుంది సినిమాకి. ఈ చక్రం క్యారెక్టర్ని పట్టుకుని అది జగమంత కుటుంబం నాది అని, వసుధైక కుటుంబకం అనేది భారతీయ సనాతన ధర్మం తాలూకు మౌలిక స్వరూపం. వసుధైక కుటుంబం, వసుధ అంటే భూమి. ఈ భూమి ఇందులో ఈ భూగోళం మీద జీవించేటువంటి మొత్తం జీవజాలం అంతా కూడా మనిషితో పాటు అంతా కూడా ఒకే కుటుంబం అని ఒక కాన్సెప్ట్. సో ఇట్లాంటి భావం మనిషికే కలుగుతుంది. జంతువుకి మనిషికి ఎక్కడ తేడా అంటే, ప్రాకృతికమైన జీవితం కాకుండా ఇంకేదో ప్రత్యేకతను కలిగి ఉండబట్టే జువాలజీ ప్రకారం జంతువు మనిషి జంతువు కాకుండా ఉన్నాడు. ఆ ప్రత్యేకత ఏమిటి అనేది పట్టుకోగలిగితే మనం జంతువుల్లో మాటలు వచ్చిన జంతువుల్లాగా, బట్టలు కట్టుకునే జంతువుల్లాగా, నడిచే జంతువుల్లాగా కాకుండా ఆ ప్రత్యేకత కలిగిన మనుషుల్లో ప్రవర్తిస్తున్నామా లేదా అని దాని మీద నొక్కి చెప్పగలదు. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవనం నాది, సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నాదే. ఇప్పుడు సన్యాసము శూన్యము అనేటప్పుడు రెండు నిరాశలాగా కనిపిస్తుంది. సన్యాసం అంటే పోగొట్టుకోవడం కాదు, విడిచిపెట్టడం. శూన్యం ఉపనిషత్తు కూడా చెప్తుంది, పూర్ణంలో నుంచి పూర్ణం పుట్టింది, ఇది కూడా పూర్ణం. ఇది ఒక వాక్యం. శూన్యం అనేది ఆకాశానికి శూన్యం అని వాడతాం. పరిపూర్ణ విశాలతకి సంపూర్ణతకి అర్థం కూడా శూన్యం అని అర్థం. సో జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవనం నాది. ఇప్పుడు ఈ పాట ఈ పల్లవి, ఇది సూర్యుడికి కవికి ఎలా అప్లై అవుతుందో చరణాల్లోకి వస్తుంది. ఈ మొత్తం అంతా నాదే అని అనుకోగలగటం, అనుకుని అక్కడ నా తాలూకు వైయక్తికమైన మూలం, ఇదంతా నాదే ప్లస్ ఇదంతా నేను ఒక్కడిని. ఏకాకితనంలో ఎవరూ లేని అనాథతనం కాదు, పరిపూర్ణమైనటువంటి బేస్ మూలం, అది ఏకాకితం. సంసార సాగరం నాది, నదుల్ని మేఘాల నుంచి నదులు నదులన్నీ మళ్ళీ సాగరంలోకి వెళ్ళి, ఆ సాగరం నుంచి ఆవిరే మేఘాలు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఇదంతా చేస్తుంది సూర్యుడు ఒక్కడే. ఈ మొత్తం ఇన్ని ఋతువులకి జగచ్చక్షు అని పేరు సూర్యుడు. ఈ మొత్తం ప్రకృతి నడిపిస్తున్నంత సూర్యుడు. ఇవన్నిటిని గురించి చర్చించిన తాత్వికత ఇది. అందువల్ల నేను ఆ సినిమాకి పనికిరాదు అని అనుకున్నా. కాకపోతే భావం అయితే అందరికీ అర్థమవుతుంది. కావ్య కళని ఆడపిల్లలు అన్నది ప్రపంచంలో కూడా అంతటా సహజమే, కానీ భారతీయత ఒక ప్రత్యేకత ఉంది. భారతీయతలో మగపిల్లలు తన వంశాన్ని వృద్ధి చేయడానికి, తన వంశాన్ని ఇక స్వార్థం. ఆడపిల్లలు ఇంటి పేరు మార్చి ఇంకొకరికి దానం చేయడం వల్ల వారి వంశాన్ని వృద్ధి చేయడం. సో వరుణ్ణి విష్ణు స్వరూపుడుగా భావించి, కన్యని లక్ష్మీదేవిగా భావించి సాలంకృత కన్యాదానం చేస్తూ విష్ణువుకి కాళ్లు కడిగి ఇస్తున్నాం. ఇది మన కాన్సెప్ట్ కన్యాదానం అనగా నీ వంశం వర్ధిల్లుగాక. సో కన్యాదానం చేయడం చాలా గొప్ప దానంగా మన అంటే ఇవ్వడం ద్వారా ఇంకొకరి వంశాన్ని, ఇంకొకరి తాలూకు ఆ కాన్సెప్ట్ ని వృద్ధి చేయటం గొప్ప. ఇవ్వడం ద్వారా సన్యాసం అంటే వదులుకోవడం. మనకి సన్నాసులు సన్యాసులు, సన్నాసి వేరు సన్యాసి వేరు. సో సన్యాసాశ్రమం స్వీకరించిన ప్రతి వాళ్ళు ఇచ్చారు, మనకి జ్ఞానాన్ని ఇచ్చారు, బోధనిచ్చారు. సో వాళ్ళు వదులుకుని వెళ్ళిపోయి మీతో మాకు సంబంధం లేదని వెళ్ళిపోరా. నేను అంటుకోను, నాది అంటూ ఏమీ లేదు, కానీ నాకు ఉన్నదంతా నీది, అందువల్ల ఇస్తున్నాను. ఇదే సూర్యుడు చేసే పని. అలాగే కవికి బ్రహ్మ అని పేరు, సృష్టికర్త అని పేరు. విరించిన విరచించిన కూడా అదే. నిరంతరం భావాన్ని కంటూ ఉంటాడు. ఎందుకు కంటుంటాడు? తనట్టే పెట్టుకోవడం కోసం, తన కీర్తి ప్రతిష్టల కోసం. వీటిల్ని కన్యాదానం చేసినట్టుగా. అందుకని కావ్యకర్త, కావ్య భర్త, కృతికర్త, కృతి భర్త అన్న పదాలు మనకు వచ్చినాయి. కావ్య కన్య అంటాం.
సో ఈ భావాలను ఇతరులకు ఇవ్వడం ద్వారా వాళ్ళు ఓన్ చేసుకోవటం ద్వారా వాళ్ళ ద్వారా ఆ భావాలకి సంబంధించినటువంటి వృక్షాలు మొలకెత్తాయి. ఒక్కొక్క భావం ఒక విత్తనంగా. ఇంత గొప్ప తాత్వికతని చిత్రంగా చూపించడం సాధ్యమైన విషయం కాదు. అది సాధ్యమైంది చక్రంలో. ఆ కథ అందుకోసం పుట్టింది, ఆ కథ నడిచిన విధానం అలాంటి. నాతో నేనే రమిస్తూ రమించడం అనేది రూఢి అర్థం, అంటే మా వాడుకలో ఉన్న అర్థంలో సంగమించడం కింద అర్థం. రమించడం అనే మాటకి ఆనందించడం, ఆనందింపజేయడం. రమించు వారెవరురా రఘువరా నిన్ను వినా అంచాగర. ఆనందించడం, ఆనందింప చెయ్యటం. సో ఆ జ్వలనలో ఆనందం ఏమిటి? ఆ విపరీతమైన తీవ్రమైన దహనంలో ఒక అగ్ని గోళం సూర్యుడు అంటే అందులో ఆనందం ఏమిటి? నేను అందులో ఆనందించలేకపోతే, నా అణువణువుని ఒక అగ్ని గోళంగా మార్చుకోలేకపోతే ఆ కిరణాన్ని ఇవ్వలేను. ఆ ఇవ్వటంలో, ఆ వదులుకోవటంలో, త్యాగంలో, ఆ సన్యాసంలో, ఆ ఇవ్వడం ద్వారా వెలుగు, ఆ వెలుగు ద్వారా ఈ మొత్తం ఋతుచక్రం ద్వారా ఈ భూమిలో జీవం, ఇవన్నీ కలిగించే ఆనందాన్ని అనుభవించడం. సో రమించడం అంటే అదే అర్థం. రెండు, కవినై కవితనై భార్యనై భర్తనై మల్లెల దారిలో మంచు ఎడారిలో, మల్లెల దారిలో మంచు ఎడారిలో పన్నీటి జయ గీతాల కన్నీటి జలపాతాల. కవి వ్యక్తి గారు చెప్తున్నాడు, నా కీర్తి వస్తుంది, నా జీవితం అనిపిస్తున్నాను. కవి అంటే మనిషి కానివాడు కాదు. ఇందాక చెప్తున్నా మనిషిలో అనేది ఒక ఉన్నత స్థాయికి చెందినట్టు ఒక పరిణామ క్రమం పేరు కవి. మనిషే కదా కవి కూడా. సో ఆ ఔన్నత్యం వచ్చేటప్పటికి నా జీవిత అనుభవాలన్నింటినీ చెబుతున్నాను. కష్టాలు వస్తున్నాయి, నష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, భయాలు వస్తాయి. వీటన్నిటితో పాటు నేను అనుగమిస్తున్నాను, కలిసి నడుస్తున్నాను. మల్లెల దారిలో వసంతాన్ని నేను ఎంత చూసి ఆనందించాను, సూర్యుడికి కూడా కనెక్ట్ అవుతాను. మంచు ఎడారిలో శిశిరాన్ని కూడా అంతే పాజిటివ్గా తీసుకుంటా. ఇందాక మీరు నిరాశావాదం, ఆశావాదం, ఇది లేకపోతే అది లేదు, అది లేకపోతే ఇది లేదు, ఒకదాని తర్వాత ఒకటి ఈ చక్రంలో నడుస్తూనే ఉంటుంది. సో మల్లెల దారిలో వెళ్తున్నప్పుడు నాకు పన్నీటి జయ గీతాలు ఎదురవుతాయి, కవిగా సన్మానాలు, సత్కారాలు వగేరగా. మంచు ఎడారిలో నడుస్తున్నప్పుడు, ఆ ఏకాంతంలో జ్వలిస్తున్నప్పుడు, ఇంకా అది ఇంకొకరికి తెలియనప్పుడు, మంచు ఎడారిలో కన్నీటి జలపాతాలు, వీటన్నిటితోటి నేను ఒక్కడిని అన్నమాట చాలా ఇంపార్టెంట్. ఏకాకితనం కాదు. ఆ ఒక్క విషయాన్ని గమనిస్తే ఒకటి పూర్ణం, అందులో నుంచి సమస్తం పుట్టుకొచ్చింది. ఒక్కతోటే మొదలైన మిగిలినని. మల్లెల దారిలో మంచు ఎడారిలో పన్నీటి జయ గీతాల కన్నీటి జలపాతాల, నాతో నేనే రమిస్తూ, నాతో నేనే అనుగమిస్తూ, ఒంటరినై అనవరతం. ఇద్దరు లేరు అని చెప్పడం, రెండు ఉన్నాయని చెప్పడం. ఈ రెండు అనేది కాన్సెప్ట్, ఎక్స్ప్రెషన్, అది భావము, దాని తాలూకు అభివ్యక్తి. ఈ రెండు ఇందులో పోయిటరీలో నా కవిత్వం మాత్రం ఇంపార్టెంట్ కాకుండా మనిషికి నేను ఎక్కడ కనెక్ట్ చేశానంటే, మన సంఘం ఎట్లా ఏర్పడింది, సమాజం ఎట్లా ఏర్పడింది, మనిషిగా మన పుట్టుక నుంచి మన ప్రయాణం ఏమిటి, సాంఘిక జీవనం ఏమిటి, వ్యక్తిగత జీవనం ఏమిటి, ఇన్ని కాంప్లెక్స్గా మనిషి తను గుర్తించుకోగలిగి. మొదట తన మూలాన్ని, మనిషిగా తన మూలాన్ని గుర్తించాలి. రెండు, సమాజంలో తన ఉనికిని గుర్తించాలి. ఈ రెండు జీవితాలని కరెక్ట్గా అనుసంధానం చేసుకోగలిగితే రెండు కూడా తనే, రెండు రూపాలు. ఇందాక మీరు చెప్పినట్టుగా ఇన్ని రకాలుగా కనిపిస్తుంటాం కదా, కానీ అన్ని రకాలుగా కనిపించే మౌలికమైన విషయం ఒకటి. ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం, కలల్ని, కథల్ని, మాటల్ని, పాటల్ని, రంగుల్ని, రంగవల్లుల్ని, కావ్యకన్యల్ని, ఆడపిల్లల్ని. ఈ ఒక్క మనిషి కలగనబట్టే సంఘం ఏర్పడింది. ఒక్క మనిషితనం. నలుగురు ఒక రోజున కూర్చొని సమాజంగా ప్రకృతి నుంచి మనిషిని వేరు చేసిన ప్రత్యేకత ఏదో ఇక్కడ ఏమిటి ఉంది. కళల్ని కంటున్నాను, కథల్ని, హిస్టరీని, నాకు పూర్వం ఏం జరిగింది, హిస్టరీని చూసి, కళల్ని, కథల్ని, మాటల్ని, పాటల్ని, ఏం మాట్లాడుకుంటున్నాం, ఏం మాట్లాడుకోవాలి, ఎలా మాట్లాడుకోవాలి, ఇలా ఇవన్నిటినీ, ఆనందాన్ని, రంగుల్ని, రంగవల్లుల్ని, నా జీవితాన్ని నేను ఎలా అలంకరించుకుంటున్నాను, పాడు చేసుకుంటున్నాను.
కావ్య కన్యల్ని, ఆడపిల్లల్ని. ఎందుకు ఆడపిల్లలంటే ఈ భావాలన్నిటినీ నేను మీకోసం ఇస్తున్నాను. సో ఈ కళ ఎందుకు కన్నాం, మనకి చరిత్ర ఎందుకు, మనకి ఆనందాలు ఎందుకు, ఈ అలంకరణలు ఎందుకు, మనం అలంకరించుకుంటున్నామా, జీవితాన్ని పాడు చేసుకుంటున్నామా, ఇవన్నీ ఈ భావాలు మీకు అంకితం చేస్తున్నాను, కన్యాదానం చేస్తున్నాను. ఇది కవిగా చెప్తాను. అలాగే సూర్యుడు, మింటికి కంటిని నేనై, కంటను మంటను నేనై. ఈ ప్రాణశక్తి అనేది నిరంతరం అణువుల్లో కలుగుతున్నటువంటి జ్వలన ఏదైతే ఉందో ఆ విచ్ఛేదం, అది ఆ వేడి, ఆ మినిమం ఉష్ణోగ్రత లేకపోతే మనిషి జీవించడు. సో ఆ ప్రాణశక్తి తాలూకు ఆ వెచ్చదన, ఆ వేడి, ఆ జ్వలనం లేని చూపు చూసేది కన్ను కాదు, దాని వెనకాల ఉన్న ప్రాణ చైతన్యంలో నిరంతర జ్వలనం ఉంటుంది. సో ఆ వేడి నేనే, ఆ వేడే లేకపోతే నీ ఋతువులు రావు. మింటికి కంటిని నేనై, కంటను మంటను నేనై, మంటల మాటున వెన్నెల నేనై. వెన్నెల అన్నమాట చంద్రబోసు సిరివెన్నెల. వెన్నెల అన్న మాటకి చల్లదనం, తల్లిదనం అని అర్థం. కానీ నేను ఇప్పుడు మీకు పగలు ఈ రగిలిస్తున్నట్టు వేసవ మరొకటి ఈ వేడి వెనకాల నా మమత ఉంది, అది కనిపించట్లేదు, వెన్నెలగా ఆ ఇది వేడిగా కనిపిస్తుంది, కానీ అక్కడ నా కర్తవ్యం ఉంది. మంటల మాటున వెన్నెల నేనై, వెన్నెల పూతల మంటను నేనై. రాత్రిపూట నీకు విశ్రాంతి ఇవ్వడానికి, నిన్ను చల్లగా నిద్రపోగొట్టడానికి, చల్లదనంగా కలిగిస్తున్నట్టు నీకు వెన్నెల అని ఏదైతే అనిపిస్తుందో అది నా మారువేషం. వెన్నెల పూసుకున్న నా జ్వలనే, నా చైతన్యమే. మంటల మాటున వెన్నెల నేనై, వెన్నెల పూతల మంటను నేనై, రవినై శశినై దివమై నిశినై, నాతో నేను సహగమిస్తూ. అనుగమిస్తూ ఉన్నా సహగమిస్తూ ఉన్న అర్థం ఒకటే, కానీ సహగమించడానికి రూఢి అర్థం అంటే వాడుకలో ఉన్న వ్యవహారం ఏంటంటే కలిసి కాలిపోవటం. నాతో నేను సహగమిస్తూ, నాతో నేనే రమిస్తూ, ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం. కిరణాల్ని కిరణాల, తరుణాల్ని తరుణాల, హరిణాల్ని హరిణాల, చరణాల్ని చరణాల, చలనాన కనరాని కాలాల గమ్యాన్ని, కాలాన్ని, ఇంద్రజాలాన్ని. కిరణాల తరుణం అంటే ఏ సమయంలో ఆ కిరణం ఎలా వెళ్ళాలి, ఈ ఋతులన్నిటికీ. కిరణాల తరుణాలని, ఆ తరుణాలని లేళ్లని, ఆ లేళ్ల తాలూకు పాదాలని, ఆ పాదాల తాలూకు పరుగుని, ఆ పరుగు కనరాని గమ్యాల వైపు పరుగులు తీసేది. ఆ కనరాని గమ్యం వీటన్నిటినీ నేను కానీ మీకు అందిస్తున్నాను. సో దట్ అందించిన వాటన్నింటినీ మీరు అందుకుని కిరణాలను గమనించండి, కిరణాల తరుణాన్ని గమనించండి, తరుణాల హరిణాలను గమనించండి, హరిణాల చరణాలని. అంటే మనం ఆ వేకువలో మనం వేసుకుంటున్న బాటల్ని, ఆ బాటల వైపు మనం నడుస్తున్న నడకని, ఆ నడకలో మనం ఏ కనరాని గమ్యాల వైపు ప్రయాణిస్తాం, ఈ మొత్తం అంతా. సో ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ శూన్యం ఎందుకు వచ్చింది అంటే, సో సూర్యుడు తానెవరు, కవి తానెవరు, నిరంతరం భావాలను కంటూ వీస్తుంటే తన ఉనికి ఎక్కడంటే ఉంది. సూర్యుడికి కవికి ఉనికి, తనదైన ఉనికి ఎక్కడంటే పర్సనల్ ఎగ్జిస్టెన్స్. ఒక కిరణాన్ని కని పంపించి మరొక కిరణాన్ని కని పంపించడానికి మధ్యలో ఏదైనా ఖాళీ ఉంటే ఆ ఖాళీలన్నీ తను. ఒక భావాన్ని కని పంపించి ఇంకొక భావాన్ని కని పంపించే మధ్యలో ఏమాత్రం ఖాళీ ఉంటే అది కవితాలికి నిజానికి ఉండదు, ఉంటే గనక. అందుకనే ఈ రెండింటిని సమరైజ్ చేస్తూ మూడోది రాసి, గాలి పల్లకీలోన తరలిన పాట పాప ఊరేగి వెడలి, గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయిన గుండె మిగిలి. పంపించిన తర్వాత వెనక్కి వచ్చి తలిపేసుకుని ఆ ఒంటరితనంలో చిన్నబాబు, నా హృదయమే నాలోగిలి, నా హృదయమే నా పాటకి తల్లి, నా హృదయమే నాకు ఆలి, నా హృదయములో ఇది సినీవాలి. సినీవాలి అంటే అర్థం చంద్రరేఖ కనిపించే అమావాస్యని ప్లస్ పార్వతీదేవి. పార్వతీదేవి అంటే పెద్ద ముత్తైతో అని కాకుండా ప్రకృతి కూడా అర్థం. ఇన్ని అర్థాలతోటి ఆ మాట కనుక అక్కడ విషాదం కాదు. ఆ విషాదంలో ఆ చిన్న సైలెన్స్ ఏదైతే ఉందో, నిజానికి ఒక భావానికి ఇంకో భావం మధ్య గ్యాప్ ఉండకపోవటాన్ని నేను ఎక్కువ ఆనందిస్తాను. ఆ రెండో భావం వచ్చేటప్పుడు పడే ప్రసవ వేదన ఏదైతే ఉందో అది మాత్రమే నా ఉనికి.
సో ఈ భావాన్ని నేను పంపిస్తున్నప్పుడు వెళ్ళినప్పుడు సంతృప్తి ఇచ్చినందుకు ఒక కంట పన్నీరు, మళ్ళీ ఇంకో భావానికి వెళ్ళే లోపల నా భావం మళ్ళీ ఆ చిన్న ఆ ఒంటరితనంలో ఉన్నటువంటి నా ఎగ్జిస్టెన్స్ని ఎక్కువసేపు నేను గుర్తించుకోవడానికి ఇష్టపడను మనిషిగా. అక్కడ నా తాలూకు ఆ చిన్న వేదన. సో ఈ ఆనందం అమావాస్య కనిపించే, చంద్రకళ కనిపించే అమావాస్య ప్లస్ ఈ ప్రకృతిని ఈ మొత్తాన్ని చూస్తూ తాను ఒంటిగా ఉంటా. అదే అందులో సినిమాలో రాశాం. తన గుండె మంట మనకు అందనంత ఎత్తున ఉండి పగటిపూట మనల్ని నడిపించే నాన్న లాంటి కాంతిని, రాత్రిపూట మన అలసటను తీర్చే సేద తీర్చే అమ్మ లాంటి వెన్నెల్ని అందిస్తున్నాడు. అలా మనం కూడా ఉండగలిగితే, మండగలిగితే బతుకున్న 4 రోజులు నలుగురితో కలిసి, నలుగురి కోసం జీవితాన్ని ఒక ఆటగా పాటగా ఆనందం. ఇక్కడ నలుగురు అంటల్లో మనుషుల్ని విడివిడివిడిగా చూస్తాం చెట్టు తాలూకు వివిధ భాగాల్లో. అలా ప్రతి ఒక్కళ్ళు నేను ఇది అని ఎవరి మటుకు వాళ్ళు అనుకుంటూ, మిగిలిన వాళ్ళు చాలా మంది ఉన్నారనుకుంటే, ఒక అద్దాల గదిలో ఒక మనిషి నించుంది అనేక ప్రతిబింబాలు చూస్తూ అంతమంది ఉన్నారని ఎలా అనుకోడో, అట్లాగే ఒక మనిషి మిగిలిన వాళ్ళందరినీ చూస్తూ తన రూపాన్ని వాళ్ళందరిలో చూసుకోగలగాలి, వాళ్ళందరినీ తనలో చూడగలగాలి. ఇంత భావాన్ని అత్యద్భుతంగా చిత్రీకరించారు. అది గొప్ప విషయం. ఈ చక్రం అనే క్యారెక్టర్, చక్రం అనే సినిమా ద్వారా చక్రం అనే క్యారెక్టర్ ఇవాళ నాకు ఇందులో నచ్చిన 2 మెయిన్ పాయింట్లు ఏంటంటే, సినిమాగా ఉండాలి. మొదటి గొప్ప సినిమా అంటే మంచిని పూర్తి చేస్తూ దాని కింద గొప్పతనం కూడా ఉంటే, కాంతా సంహితయోరుపదేశయుజే అని కావ్యానికి చిహ్నం. అంటే అందంగా చెప్పు, మంచి విషయం చెప్పు, గొప్ప విషయం చెప్పు, నీకు నచ్చింది కదా అని చెప్పి నీకు నచ్చింది ఇవ్వటంతో పాటు నీకు కావాల్సింది నీకు నచ్చేలా ఇవ్వటం. అంటే ఆయుర్వేద వైద్యానికి వెళ్ళినప్పుడు చేదైనటువంటి కషాయాన్ని తేనెతో కలిపి తినిపించడం లాగా అది ఉంటే సినిమా పర్పస్ అరవదు. సో ఆ ఫీల్ క్రియేట్ చేయగలిగేలా చేస్తే ఎంటర్టైన్మెంట్ పర్పస్తో పాటు ఇంకొకటి కూడా మనం కలపగలిగితే ఈ పాట అందుకు ఉపయోగపడుతుంది. ఉపయోగపడేంత అద్భుతంగా దాన్ని చిత్రీకరించిన విధానం నాకు నచ్చింది. ఈ పాట తాలూకు ఒక చిన్న సందేహం ఉంది నాకు. ఏకాకి జీవన్ నాది, సూర్యుడి గుణగణాలని సూర్యుడి అంతా ప్రతిబింబిస్తూ చేసి, సూర్యుడికి భార్య ఛాయాదేవి అని అంటుంటారు కదా, అదే ఇవన్నీ మనం మామూలుగా పెట్టుకుని పేర్లు. మన సౌర కుటుంబం అనేది, ఈ సౌర మండలం అనేది సూర్యుడి చుట్టూ తిరుగుతున్నది. ఆ సూర్యుడి తాలూకు తేజస్ ఆధారంగా ఉంది. సో సూర్యుడికి ఎంత దూరంలో ఉంటే ప్రాణికోటి ఆవిర్భవిస్తుంది, ప్రాణికోటి నిలబడుతుంది అన్నదాన్ని ఆ డిస్టెన్స్ లో ఉంది భూమి, మిగిలిన గ్రహాలకి భూమికి ఆ తేడా. సో ఈ ప్రాణికోటిలో దీని అంతటిని గమనించేవాడెవడు, ప్రశ్నించేవాడెవడు, మామూలుగా మిగిలిన గ్రహాల్లాగా మిగిలిన ప్రకృతిలాగా లేకుండా మనిషి ఎందుకు చేస్తున్నాడు, మనిషి తనను తాను గమనించుకుంటే ముందర ఈ భూమి మీద తన ఉనికి ఏమిటి, విశ్వంతో తనకి లింక్ ఏమిటి, తనతో పాటు ఉన్న ప్రాణికోటితో తనకున్న అనుబంధం ఏమిటి, అసలు తనేమిటి, తన తాలూకు సమాజపు ఉనికి ఏమిటి, ఇన్ని ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించుకోవాల్సిన అవసరం తాత్వికంగా కాదు, భౌతికంగా, సాంఘికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉంది వాళ్ళ అవసరం. సో ఆధ్యాత్మికత కోసం రాయలేదు ఈ పాట. సో ఇంత మూలానికి వెళ్ళి మనిషి తనను పరిశీలించుకోకపోయినట్లయితే, పరిశీలించుకోవట్లేదు, ఏ రంగంలోనూ ఎవరూ పరిశీలించుకోవట్లేదు. ఈ విషయం చెప్పడానికే ఈ సినిమాలోనే ఈ పాటకు అనుబంధంగా ఇంకొక పాట రాసి మనిషికి సంబంధించి 1, 2 విడిగా లెక్కెడితే 9 గుమ్మం దాటవు ఎప్పుడు అంకెలు ఎన్నంటే, 1, 2 విడిగా లెక్కెడితే 9 గుమ్మం దాటవు ఎప్పుడు అంకెలు ఎన్నంటే, పక్కన నిలబెడుతూ కలుపుకుపోతుంటే అంకెలకైనా అందవు సంఖ్యలు మొత్తం ఎన్నంటే, నువ్వుగా నేను నేనుగా ఉన్నామనుకుంటే కోట్ల ఒకట్లై ఒంటరితనాన పడి ఉంటామంతే, నిన్ను నన్ను కలిపి మనం అని అనుకున్నామంటే, ప్రపంచ జనాభా కలిపి మొత్తము మనిషితనం ఒకటే. 600 కోట్ల మంది మనుషులున్నారు, కానీ మనిషితనం ఒకటే ఉంది. ఈ మనిషితనాన్ని పరిశీలించటం కోసం దాని తరఫున ఈ పాట రాస్తే ఆ పాటకి రూపాన్ని ఇవ్వటం అనేది ఒక అసాధారణమైన విషయం. ఇది మామూలు మనుషుల మధ్య నుంచి ఈ భావాలను తీసుకురావటం
ఈ కలపటం, ఈ మనిషితనాన్ని చూడటం. దానికోసం చక్రం, ఈ చక్రం అనే వ్యక్తి నా జగమంత కుటుంబం అనే పాట తాలూకు ఎసెన్స్ కి ఒక రూపం, ఆకారం. శాస్త్రి గారు, జగమంత కుటుంబం ఈ పాట విన్న చాలా మంది సినీ ప్రముఖులు, రవితేజ గారు, ప్రకాష్ రాజ్ గారు, రసూల్ గారు, డైరెక్టర్ కృష్ణవంశీ గారు, ఈవెన్ నేను, అందరం కూడా ఈ పాట ఎవరికి వాళ్ళకి అప్లై అవుతూ మా కోసం ఈ పాట పుట్టిందా, మా కోసం ఈ పాట శాస్త్రి గారు రాశారా అన్నంత పర్సనలైజ్ అయిపోయిన పాట ఇది అవుతుంది, అలా అనిపిస్తుంది. అలాగా ప్రతి వ్యక్తికి ఎవరి కోసం వాళ్ళకి రాసినట్టుగా అలా అనిపించేలాగా ఇలా ఎవరి కోసం వాళ్ళకి అనిపించేలాగా రాయాలని ఒక ప్రయత్నం కాదు మొదటిది. రెండోది అదే, ఒకరోజు రాత్రి 2 గంటలకి వంశీ ఫోన్ చేసి ఇక్కడ ఇంతమంది కూర్చున్నాం, వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ దృక్పథాల్లో కానీ, ఒకే రంగంలో పనిచేస్తున్న వాళ్ళ వాళ్ళ దృక్పథాల్లో కానీ, వాళ్ళ వాళ్ళ యాటిట్యూడ్స్లో కానీ విభిన్నమైన మనుషులు, అందరూ ఇది నా కోసమే, నా పాటే రాశారు అందు ఎట్లా సాధ్యమైంది? అది మీరు కూడా నేను చూసి అట్లా చాలా ఆశ్చర్యపోయిన విషయం చెప్పి, నేను అందులో గొప్ప సాధించాను అనుకోవట్లేదు. మనం పైకి ఎన్ని రకాలుగా కనిపించిన మనిషితనం గురించి ఇంతకు చెప్పాను. మనిషితనం ఏదైతే మనలో ఉందో అది ఆత్మకు సంబంధించిన భాష. నీకు నువ్వు ఏదైనా పని చేసుకో, నీకు సంబంధించి నువ్వు ఆ పని తప్పకుండా అది అందరి పని అయి తీరుతుంది. మామూలుగా భాష ఏదైతే ఉందో, పాటకి భాష ద్వారా పాట అనుకుంటాం. ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళి ఎవరితోనైనా, ఏ భాష తెలియని వాళ్ళతోనైనా నీ భావాన్ని ఈజీగా ఎక్స్ప్రెస్ చేసి నువ్వు చూసే ఒక చూపు, కంటి కోపమా, స్నేహమా, దైన్యమా తెలిసిపోతుంది. సో పాపమే అయితే దానికి ఎన్ని రకాల తిట్లు ఉంటాయని వాడి భాషలో వాడు ఏదైనా వ్యాఖ్యానం చెప్పుకోవచ్చు. కానీ భావం మాత్రం ఫీల్ అంటాం, ఫీల్. సో ఎవరైనా ఏదైనా తిన్న తర్వాత ఆహా అంటారు. ఆహా అనగానేమి, దాని తలకి ఏది అంటే విశ్లేషణ, అవన్నీ తర్వాత పుడతాయి. నేను ఇందాకనే చెప్పాను, ముందర కళలు కానీ, మరొకటి కానీ, భావాలు కానీ, వాటిని వ్యాఖ్యానించడానికి శాస్త్రాలు పుట్టినాయి. కానీ శాస్త్రాలు ఉన్నాయి కాబట్టి వాటి ప్రకారం సరిగమల కోసం పాట పుట్టలేదు, పాటకు సరిగమలు వచ్చినాయి. అలాగే ఈ భావాలు ఏమైనప్పుడు, ఈ కళలు, కథలు, మొత్తం ఇవన్నీ కూడా ప్రతి మనిషికి తనదైనటువంటి సంవిధానాల్లో ఉంటాయి. ఎక్స్ప్రెషన్ తాలూకు డిఫరెన్స్ తప్ప మౌలికమైనటువంటి కాన్సెప్ట్ తాలూకు డిఫరెన్స్ ఏముంది. అందువల్ల ఎలాంటి వాళ్ళని ఇది నా కోసమే రాసింది. అవును, ఇలా కళలని అనుకుంటున్నాను. ఈ ఒంటరితనం ఏదైతే నిరాశావాదం ఇందాక నువ్వు అన్నావా, నిరాశావాదం కాదు. ఈ ఒంటరితనం ప్రతి ఒక్కళ్ళలోనూ తెలుస్తుంటుంది. ఆ ఒంటరితనం అంటే టోటాలిటీ, కంప్లీట్నెస్ తెలుస్తూ ఉంటుంది, ఫీల్ కాగలుగుతుంటారు. కానీ గుర్తించడానికి ఇష్టపడరు, గుర్తించలేకపోతుంటారు. గుర్తించవలసి వస్తే, గుర్తించగలిగితే, ఆ ప్రశ్నను కనుక ఎదుర్కోగలిగితే అప్పుడు నాకు నీకున్న బాంధవ్యం అర్థమవుతుంది, నాకు సమాజానికి ఏమన్నా అర్థం. ముందర నేనెవరో నాకు బోధపడుతుంది. ఇంత కల్లోలాలు ఉండవు, ఇంత అనిశ్చిత స్థితి, ఎక్కడికి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం, ఏమిటి చేస్తున్నాం, ఇన్ని ప్రశ్నలు ఉండవు. సో ఎప్పుడైతే ఆ సత్యం లోపల అంతరాత్మ యుద్ధ, అంతరాత్మ గొంతు నొక్కడానికి మనం చాలా మాటలు మాట్లాడుతుంటాం, చాలా పనులు చేస్తుంటాం, జీవితం అంతా చాలా బిజీగా మార్చేసుకుంటాం, రకరకాల పనులు చేసేస్తుంటాం. సో దీని బతుకు పోరాటం అని పేరు పెడతాం. ఈ పాటలో రాస్తూ ఈ ప్రపంచం అంతా ఒక అద్దం, ఆ అద్దం పగిలిపోయి ముక్కలుగా చల్లదైపోయింది. నేను కనిపిస్తున్నాను ప్రతి ముక్కలో, కానీ ముక్కలై ఉండటం మూలాన్ని ఓ చోట నా ముక్కు కనిపిస్తుంది, ఒక చోట కన్ను కనిపిస్తుంది, ఒక చోట చెవి వెంట్రుక కనిపిస్తుంది, మరో చోట గోరు కనిపిస్తుంది. సో నా కన్ను కనిపించడం నాకు నచ్చుతుంది, మరో చోట నాకు చిరాగ్గా ఉంటుంది, ఇంకో చోట కోపం వస్తుంది, ఇంకో చోట విరక్తి వస్తుంది. సో ఈ ఇవన్నీ నాకు సంబంధించినవి. నీ మీద నా కోపం వస్తుందంటే ఆ కోపం నీ వల్ల కాదు, సంథింగ్ నాకు సంబంధించిన ఏదో ఒక భావం నీ రూపంలో కోపంలో వస్తుందన్నమాట. నా కోపాన్ని నేను గుర్తించగలగాలి, నా ఇష్టాన్ని నేను గుర్తించగలగాలి. ఇష్టం అవతల వాళ్ళ కలగదు, నీ వల్లే కలుగుతుంది. సో చాలా మంది నీ వల్ల ప్రేమ నీకు కలిగింది, నీ వల్ల కలగల. ద్వేషం నీకు కలిగింది, నీ వల్ల కలగల. కోపం నీకు కలిగింది, గర్వం నీకు కలిగింది, అసహాయత నీకు కలిగింది, విరక్తి నీకు కలిగింది. కనుకనే ఆత్మహత్య నువ్వు చేసుకుంటున్నావు. ఆత్మహత్య చేసుకోమని నిన్ను అప్పులు చెప్పలా, ఆత్మహత్య చేసుకోమని నీ సిచ్యువేషన్స్ చెప్పలా. సో ఎప్పుడైతే నిన్ను నువ్వు గుర్తించావో, ఈ పగిలిన అద్దం ముక్కలన్నింటినీ జీవితం అంతా ఒకసారి అతికించి నన్ను నేను చూసుకోగలిగితే నా కోపాన్ని నేను ప్రశ్నించుకోగలుగుతాను. అది నాకు ఉపయోగపడుతుందా, నన్ను బాధ పెడుతుందా? ఈ మానవత్వపు బేస్ ఏదో చూడగలిగితే, అందుకనే ఈ సినిమాలో పర్టికులర్గా ఒక క్యారెక్టర్ని చక్రం అవుతాడు. ఎవరి మీద నీ కోపం, ఎవరిని నువ్వు సాధించుదాన్ని నువ్వు చెప్పి ఇంత ఉక్రోషపడిపోతున్నావు? ఒక్కసారి ప్రశ్నించుకో, నీ ఉక్రోషం, నీ కోపం ఎవరిని చూపిద్దాం అనుకుంటావు? ఒక్కసారి నవ్వడానికి ప్రయత్నించి, ఒక్కసారి నిన్ను నువ్వు చూసుకోవడానికి ప్రయత్నించి, కనీసం వెళ్ళి అద్దంలో చూసుకో. ఒక సరదాగా చెప్పి, అమ్మాయి నవ్వినప్పుడు అసలు అమ్మాయి పట్టించుకో, అంతవరకు అసహించుకుంటున్నా అమ్మాయి ఒకసారి అద్దంలోకి వెళ్ళి నవ్వుకుండి, మళ్ళీ వెనకొచ్చి ఒకసారి నవ్వుకుండి. ఆ
అన్ని సటిలిటీ చాలా మంది గమనించరు. ఓసారి నవ్వి చూసి మళ్ళీ వెనక్కి వచ్చి నవ్వుకున్నప్పుడు అప్పుడు నిజంగా ఓ సో ఇది కోసం ఇంత తీవ్రమైన భావవేశం మరి సామాన్య ప్రేక్షకుడికి, ఆ స్థాయి ప్రేక్షకుడికి అర్థమవుతుందండి? సామాన్యులు ఎందుకు చెప్పిన సామాన్యులు ఎవరు సామాన్యులు? చాలా అంటే మన సినిమాల్లో వాడే మాటలు సామాన్యులు, మాస్ క్లాస్, పండితులు, పామరులు, ఎవరు సామాన్యులు? ఎవరికి హృదయం లేదు. ఒకరికి ఇంత గుండె, ఒకరికి ఇంత గుండె, ఒకరికి ఇంత మెదడు, ఒకరికి ఇంత మెదడు, ఇట్లా ఏం పెట్టలేదే. అన్ని భావాలు అందరికీ అవే పెట్టాడు. సో వేడి మహానుభావుని చల్లగాను, మామూలు భావుని వెచ్చగాను తాకదుగా. వెన్నెల ఒక చోట ఒకలాగా ఇంకో. సో పూలగంధం ఒకటికి చాలా అసహ్యంగాను, ఇంకొకటి చాలా హాయిగాను ఉండదుగా. సో అర్థం కావటం అనే మాటకు అసలు అర్థం లేదు. దెర్ ఇస్ నో మీనింగ్. పోయిటరీ ఈజ్ ఫెల్ట్ బిఫోర్ ఇట్ ఈస్ అండర్స్టూడ్. ఈ అర్థం కావటం ఏమొచ్చింది అంటే, మామూలుగా నువ్వు చెప్పేది ఏదన్నా నీ కోపానో దేనో అది నాకు తాకుతుంది, నేను స్పందిస్తాను. ఈ స్పందనకి కలిగించటంలో ఆ ఎక్స్ప్రెషన్ తాలూకు పర్ఫెక్షన్ ఏమిటి అని దాన్ని విశ్లేషిస్తుంటారు విమర్శకులు. అంటే నీకు అర్థం కావడం కోసం కాదు కవిత్వం తాలూకు భాష్యం చెప్పేది. ఆ కవి తన కవిత్వాన్ని ఏ లెవెల్కి ఎంత పర్ఫెక్ట్ గా చెప్పగలిగాడు, ఎంత మందిని అది తాకేలా చెప్పగలిగాడు అని విశ్లేషించడం విమర్శకులు చేసే పని. సో విమర్శ పాఠకుడి కోసం కాదు, విమర్శ కవి కోసం. సో ఆ కవి, మరో కవి, ఇంకో కవి కూడా తను ఎక్స్ప్రెస్ చేసే ముందు తన నిజాయితీని, తన తాలూకు లోటుపాటును సరిదిద్దుకోవడానికి సో ఎంజాయ్ చేస్తాడు పాఠకుడు. తను ఫీల్ అయిన దాన్ని ఇందుకు ఫీల్ అయినా అని చెప్పి విమర్శలు ఎంజాయ్ చేస్తాడు. కానీ విమర్శకుడు చెబితేనే అది అర్థమయ్యేలా ఉంటే, అసలు అర్థం అంటే దీనికి సంబంధించి, భావం అంటే దీనికి సంబంధించి, ప్రాణానికి, చైతన్యానికి, హృదయానికి సంబంధించి. నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి, ఏ కన్నీటి వెనకాల ఏముందో తెలుసును. సో ఒక నవ్వుకి, ఒక ఏడుపుకి భావాలన్నీ వెళ్ళిపోయిన తర్వాత దాని వెనకాల ఏం చెప్పి ఎవరైనా వివరించాలేమో అని విరించిన విరచించితని అన్న పాట 20 ఏళ్ల తర్వాత కూడా ఇవాళ వరకు అప్రిషియేట్ చేస్తున్నారు. అంటే యాక్సెప్ట్ చేయటం, ఫీల్ అవటం, అప్రిషియేట్ చేయటం అన్నీ అయిపోయినాయి. ఎంతమందికి అర్థమైందండి అని చాలా మంది. ఏమిటి అర్థం కావాలి? అర్థం కాదు. ఇప్పుడు మనం ఇందాక నుంచి అది చెప్పాను, ఏమిటి అర్థం? సో ఇందులో అర్థం ఎందుకు చెప్పాను అంటే, ఇది నేను సినిమా కోసం, అది కూడా సినిమా కోసం రాసింది కాదు యాక్చువల్గా. ఇది సినిమా కోసం రాసింది కాదు. ప్లస్ ఈ అర్థాన్ని ఎందుకు చెప్పాల్సిందంటే, ఇంత గొప్ప మౌలికమైన మనిషి తనని తీవ్ర భావావేశం కాదు, చాలా మౌలికమైనటువంటి విషయం పట్ల అతి నిశితమైనటువంటి దృష్టితోటి, ఏకాగ్రతతో చూస్తున్నటువంటి తపన జ్వలన, దీనిని చిత్రంగా చేసి చూపించినప్పుడు, రూపంగా మనుషుల రూపం నుంచి, పాత్ర నుంచి క్రియేట్ చేసి చూపించినప్పుడు నాకు అద్భుతత్వం కలిగింది కృష్ణవిషయానికి. అసలు హీ మేడ్ మీ అస్టానిష్డ్. అది చెప్పడం కోసం చక్రం అనే క్యారెక్టర్ ద్వారా, ఈ పాత్రల ద్వారా సినిమాలాగా ఉంటుంది, చాలా మంచి సినిమాలాగా, మామూలు సినిమాలాగా ఉంటుంది. అలా ఉండగలగడం అసాధ్యమైన విషయం. ఈ పాటకు లీడ్ చేయడానికి ఉండదు. ఇవాళ సినిమా తీస్తానంటే నేను ఒప్పుకోపడానికి ఎవరైనా ఒప్పుకోను. ఎందుకంటే ఇంత భావాన్ని చూపించటం ఎట్లాగా మామూలు జీవితాల్లో నుంచి. నా ఆశ అయితే ఉంది, నా బాధ తాపత్రయం అయితే ఉంది, నా ఆశ నెరవేరింది. అందుకోసం అని చెప్పి ఈ పాటకి చెప్పాను. కానీ విరించినే కూడా చెప్పవచ్చు, అవసరం లేకుండానే ఆల్రెడీ 25 ఏళ్ళు బట్టి దాని తర్వాత పుట్టిన జనరేషన్ కూడా వాళ్ళు ఆనందిస్తున్నారు. పని కట్టుకుని వాళ్ళకి దానికి ఇది అర్థం ఇది అని చెప్పాల్సిన పని లేదు. ఒకవేళ అవసరం ఉంటే వాళ్ళకి కలిగినప్పుడు అనుమానం వాళ్ళు కావాల్సిన అడిగి తీర్చుకుంటారు.